హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, విషయం ఏంటంటే చాలామంది ఒక మిస్టేక్ ఏం చేస్తున్నారంటే ఈ ప్లంబింగ్ వర్క్ చేసినప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ పైపులు ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి ఏదైతే ఇన్లెట్ అవుట్లెట్ ఉంది కానీ లేకుంటే మీ ఇల్లు మీద వాటర్ ట్యాప్ పెట్టుకోవాలనుకున్నా కానీ ఏం చేస్తున్నారంటే చాలామంది స్లాబ్ మీదనే పైప్ వేసేస్తారు, దాని తర్వాత ఫ్లోరింగ్ వేస్తారు అనమాట. అట్లా వేస్తే మనకి ఏమవుతుందంటే ఇన్ కేస్ ఒకవేళ ఫ్లోరింగ్ వేసిన తర్వాత మనకి ఇక్కడ లీకేజ్ అవుతే కింద స్లాబ్ మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి మనకి ఎక్కడ లీకేజ్ అవుతుందో కూడా కన్ఫామ్గా తెలుసుకోలేము. ఇంకోటి ఫ్లోరింగ్ వేసి మళ్ళీ పలగొట్టాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఈ విధంగా ట్రిప్పులు కొట్టుకుంటూ తీసుకెళ్తే బాగుంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా ఎప్పుడే కానీ ఈ విధంగా వేసుకుంటే మనకు బెటర్గా ఉంటుందన్నమాట. మీద వాటర్ ట్యాప్ పెట్టడం జరిగింది. వాటర్ ట్యాప్ కూడా మేము మొత్తం క్లిప్లు వేసి తీసుకెళ్ళడం జరిగింది పైప్. లేకపోతే ఏమవుతుందంటే మనకి ఫ్లోరింగ్లో ఏదైతే పైప్ వేసేస్తామో దీని మీద ఫ్లోరింగ్ వేస్తారు, మనకి పైపింగ్ కేసే కప్లింగ్ దగ్గరనో ఎక్కడనో ఒకవేళ లీకేజ్ అయింది అనుకో మనకు స్లాబ్ కింద డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనకి ఇమ్ అనేది కింద కనిపిస్తుంది అనమాట. అందుకని ఇట్లా ఈ విధంగా మనకు ఒక వాల్కి ఒక 4-5 ఇంచెస్ పైన ఇట్లా క్లిప్ వేసి పెట్టుకొని తీసుకెళ్తే బాగుంటుంది అనమాట. ఓకే, ప్లీజ్ టు సబ్స్క్రైబ్